బీజేపీ నాయకులారా, మతతత్వ బీజేపీ నాయకులారా, ఐ కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ 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 బీజేపీ నాయకులారా, ఖబర్దార్. अरे रहमान थोड़ा पीछे हटो बोलो. हट जा रहमान చూడు ఇక్కడ మద్దతు తెలిపినటువంటి డాక్టర్ నవంపల్లి సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే వైద్యుల అంజన్ కుమార్ గారు, పద్మారెడ్డి గారు, పద్మాకర్ రెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మరియు ఎక్స్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మరి అందరం కూడా ఇక్కడ ఒక మోడీ వ్యాఖ్యలకు నిరసనగా మరి సిటీ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి గారు మేమందరం కూడా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు మొదలు మోడీకి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి రెండు చేతుల నమస్కారం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కేవలం రాజ్యాకాంక్ష, రాజ్యాధికారం, ఎలాగైనా సీట్లు సంపాదించాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మరి ముస్లింలకు పంచుతారని చెప్పి ఏదైతే వ్యాఖ్య ఉందో అది యావత్ మహిళా ప్రపంచానికి చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అలాగే ఆస్తులు కూడా అన్నీ కూడా ముస్లింలకు వంచుతారని చెప్పేసి ఒక విద్వేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోదీ గారిని విమర్శించే స్థాయి నాకు లేకున్నా నాలాంటి సామాన్య కార్యకర్త విమర్శించుకునే స్థాయికి ఇవాళ మోడీ దిగజారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే బండి సంజయ్ అనే వ్యక్తి నిన్న మొన్న ఎన్నిసార్లు దాన్ని బట్టి మరి చేసుకున్నాడో, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని, మరి దాన్ని కించపరిచే విధంగా సోనియా గాంధీ గారిని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇవాళ సోనియా గాంధీ గారికి ఈ యొక్క దేశంలో తన యొక్క తాలి బొట్టును త్యాగం చేసింది, రాజీవ్ గాంధీని కోల్పోయింది, తన కొడుకును కోల్పోయింది. మరి దేశం కోసం త్యాగం చేసిన వాటిల్లో శ్రీమతి ఇందిరాగాంధీ, మరి ఇలాగే రాజీవ్ గాంధీ, వీళ్ళందరినీ త్యాగాలు మరి మర్చిపోయారా అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. అలాగే మోడీ విషయంలో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. మోడీకి అసలు ఆలి లేదు కాబట్టి తాలి విలువ తెలియదు, అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను చేస్తూ ఉన్నా. తాలి విలువ తెలుసుకో, ఆలి విలువ తెలియదు కానీ తాలి విలువ తెలుసుకో అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. బండి సంజయ్ ఖబర్దార్. ఇంకొకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా కించపరిచినావు. ఈ విధంగా కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు మరి మండు టెండలో మరి నేను మరి దీక్ష చేస్తూ ఉన్నా. దానికి నువ్వు నీ స్పందన ఏంటిదో, ఏ విధంగా ఉంటుందో నువ్వు ఇవాళ ఈ యొక్క దేశ ప్రజలకు, ఈ యొక్క రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ యొక్క ఈ కాన్స్టిట్యున్సీకి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంజాయి చెప్పుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. మూడు గంటల దాకా మీరు అందరూ ఉండాలి. అరే మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి బయట. మోడీ గారు మత విద్వేషాలను వర్గంపై విషం చిమ్ముతూ వర్గ విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే హిందువుల సంపద అంతా కూడా ముస్లింలకు దోచిపెడుతుందని
తెగ వాపోతా ఉన్నాడు, ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్న మోడీ గారికి సిగ్గుండాలి. 85% మంది ఈ దేశంలో హిందువులు ఉన్నారు. ఈ హిందువులను నువ్వు ఏ విధంగా ఆదుకున్నావు? హిందువులు ఈ 20% దేశ సంపదనంతా నీ దోస్తులైనటువంటి అదానీకి, అంబానీకి దోచిపెట్టినావు కదా. ఈరోజు నువ్వు చూసుకుంటే 11 లక్షల కోట్ల షేర్లు లుక్సారైపోయినాయి. దాంట్లో ప్రభుత్వ పని ఉన్నది కదా, మరి ఎవరికి దోచిపెట్టినావు నువ్వు? రైల్వేలు ఎవరికి దోచిపెట్టావు? ఎయిర్పోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు? అదేవిధంగా సీపోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని నీ మిత్రులది రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంపదనంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొల్లగడుతుందన్న భయంతో దాన్ని వాళ్ళని చెప్పలేక, నా మిత్రుల ఆస్తి పోతుందని చెప్పలేక నువ్వు ముస్లింలు దోచిపెడతారని అంటున్నావు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసినటువంటిది. ఆనాడు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూమి పంచింది. ఈరోజు నువ్వు కూడా ఏదైతే అదానికి కట్టబెట్టినవో భారతదేశం ఆస్తినంతా దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మైనారిటీలను 60 ఏళ్ళ లోపల ఏనాడైనా పుస్తమంటలు తీసుకున్నదా? భారతదేశం చరిత్రలో ఉన్నదా? 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా ఈ దేశాన్ని. మరి ఏ విధంగా అంటే ఓడిపోతానన్న భయంతో మోడీ ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ మోడీ, నీ దిగజారుడుతనానికి, ఒక వర్గ విభేదాలను, ఒక మత ద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నావు. నిన్ను ఏమాత్రం కూడా ప్రజలు ఉపేక్షిస్తలేరు. ఇప్పటికే 4 దఫాలుగా అయిన ఎన్నికల్లో నీకు ఒక్క సీటు కూడా వస్తలేదు. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా వస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరసనగా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు, బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆకార భాస్కర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మండు టెండలో మీ వ్యాఖ్యలను సంహరించుకోవాలని దీక్ష చేస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల లోపల ఇటువంటి విద్వేషాలు జరగకుండా మరొక్కసారి ఇటువంటి మాటలు మార్చాలని మాట్లాడొద్దని హెచ్చరిస్తూ ఆకార భాస్కర్ రెడ్డి గారు